కృష్ణకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, మీరు ఫ్యామిలీ కౌన్సిలరు. మీరు రకరకాల మైండ్ సెట్ ఉన్న వాళ్ళని చూసి ఉంటారు. మీకు అంటే ఉమ్, మీ కెరీర్ కొత్తల్లో మీరు చూసే విధానం వేరే ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఒక జంట కూర్చుని మాట్లాడుతుంటే ఓ 2 నిమిషాలు ఉమ్, పసిగట్టేస్తారు, ఇతందే తప్పు ఉంది అతందే తప్పు ఉందని. దేనికంటే మీకు కొంత అనుభవం ఉంది మీకు. అలాగే మన పోలీస్ అధికారులు కూడా నేరస్తుల్ని ప్రశ్నించడంలోనూ నిజాలను రాబట్టడంలోనూ రాటు తెలియని వాళ్ళు ఉంటారు. ఇదంతా దేని చెప్తారంటే, నందిగం సురేష్ని పిలిచి బాబు బాబు సార్ సార్ అంటూ అడిగితే చెప్తాడా? అయి చెప్పరండి. అదే ఉమ్, చెప్పండి. అసలు నందిగం సురేష్ లాంటి వాళ్ళని బాబు బాబు సార్ సార్ అని అడగడం అనేది అమాయకత్వమా, చేతకాంతనమా, లేకపోతే ఇంకేదన్నానా? ఎలా చెప్పాలండి? కాదండి. మన మన పోలీస్ వ్యవస్థ చాలా ఆధునిక శాస్త్ర సాంకేతికతని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇముడ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మామూలుగా మనం నార్కోటిక్ టెస్టులు, లై డిటెక్టర్ టెస్టులకే వాళ్ళ పర్మిషన్ కావాలి, వీళ్ళ పర్మిషన్ కావాలి. లేదు అనుకుంటే అతనికి లైట్ గా సెడిషన్ ఇచ్చి చేయడం ఎంతవరకు కరెక్ట్, ఇలా రకరకాల ఆలోచిస్తున్నారు. అవి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కదా, అది ఇది అని. అవన్నీ కాదండి. ఆ టెస్టులు చేయడం ఎంత ఇంపార్టెంటో మేము ఫ్యామిలీ కౌన్సిలింగ్ లో మేము ఇంకొక మెథడాలజీ తీసుకుంటాం. అదేంటి అంటే సైకాలజిస్ట్ చేత కౌన్సిలింగ్ చేయిస్తాం వాళ్ళకి. కౌన్సిలింగ్ అంటే మీన్స్ కూర్చోబెట్టి మాట్లాడటం కాదండి. కూర్చోబెట్టి మాట్లాడటమే. కానీ ఏం చేస్తామంటే వాళ్ళకి ఒక 4 రకాలైన టెస్టులు ఉంటాయి. ఇప్పుడు భార్య భర్త మీద చెప్తుంటది, భర్త భార్య మీద చెప్తుంటాడు. ఇప్పుడు ఆమె తల్లిదండ్రులు వచ్చి మా అమ్మాయి కరెక్ట్ అంటారు, అతని తల్లిదండ్రులు వచ్చి మా అబ్బాయి కరెక్ట్ అంటారు. వీటన్నిటికీ ఇంతమందితోటి మాట్లాడి టైం వేస్ట్ చేసుకునే బదులు మేము ఏం చేస్తామంటే సైకాలజిస్ట్ దగ్గరికి సైకో ఎనాలిసిస్ టెస్ట్ పంపిస్తాం. ఈ సైకో ఎనాలిసిస్ లో వీళ్ళకి లయింగ్ స్కేల్ ఎంత ఉంది, బ్లేమింగ్ మెంటాలిటీ ఎంత ఉంది, కంప్లైంటింగ్ నేచర్ ఎంత ఉంది, అలాగే ఒక రకమైన నార్సిస్టిక్ పర్సనాలిటీ ఎంతవరకు ఉంది, అలాగే సెల్ఫ్ హార్మింగ్ ఎలా ఉంది, ఎంత పర్సంటేజ్ లో ఉన్నారు వాళ్ళు, అట్లాంటి విషయాల్లో ఇలా రకరకాల మానసిక విశ్లేషణ అంటారు దీన్ని. సైకో అనాలిసిస్ అంటే అంతే కదా, మానసిక విశ్లేషణ చేస్తారు. చేసి ఇతని దగ్గర యాంటీ సోషల్ పర్సనాలిటీ ట్రేట్స్ ఉన్నాయా, లేదు అంటే ఆల్రెడీ యాంటీ సోషల్ పర్సనాలిటీ ఎస్టాబ్లిష్ అయిపోయిందా, ఇలాంటి టెస్టులు చేయిస్తాం. అంటే వాళ్ళకి మేము అదే చెప్తాం, మీరు మాకు సహకరిస్తాను అంటేనే మేము ముందుకు వస్తాం, మీ కేసు టేకప్ చేస్తాం, లేకపోతే చెయ్యం. ఇలా చేయకపోతే ఏమవుద్దంటే 7 గుడ్డోళ్ళు కలిసి ఒక ఏనుగుని ఆ గురించి చెప్పినట్లు ఉంటుంది. అందుకని ఇప్పుడు ఆ పేపర్ అనేది అది తప్పు చెప్పదండి. ఏదో సినిమాలో డైలాగ్ ఉంది కదా, బ్రహ్మానందం అంటాడు, మిషన్ తప్పు చెప్పదు అని. అలాగనమాట. మనం మన నేర విభాగంలో కూడా, మన భారతదేశ నేర విభాగ పరిశోధన సంస్థ నుండి ఏమన్నా కానివ్వండి, మనం ఇంకొంచెం డెవలప్ కావాలి. డెవలప్ అయ్యి ఇలాంటి విషయాలను గనక మనం ఇన్క్లూడ్ చేసుకుంటే గనక, ఈ పద్ధతిలో గనక నేర పరిశోధన చేస్తే గనక, నేర విచారణ చేస్తే గనక మనకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక పిల్లవాడు, ఒక 13 ఏళ్ళు 14 ఏళ్ళ టీన్స్ లోకి వచ్చిన పిల్లవాడు ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, టీచర్ల దృష్టికో తల్లిదండ్రుల దృష్టికో వచ్చింది అనుకోండి, అప్పుడు కౌన్సిలింగ్ తోటో లేకపోతే ఇంట్లో వాళ్ళు టీచర్లు చెప్పిన దాన్ని బట్టి వింటారు. వాళ్ళు వినలేదు అనుకోండి, ఇంకొక 2 సంవత్సరాల తర్వాత అదే నేచరు, అదే మనస్తత్వం ఇంకొన్ని నేరాలు చేయటానికి దారితీస్తుంది. ఇంకొన్ని నేరాలు చేసినప్పుడు కూడా మనం అతన్ని వదిలేసాం అనుకోండి,
ఈ నేరాలు చేయడానికి కారణం ఏంటంటే యాంటీ పర్సనాలిటీ ట్రేడ్స్, లక్షణాలు ఇవి. ఈ లక్షణాలు తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు స్థిరపడిపోతాయి. అంటే అంతకు ముందంతా చేద్దామా వద్దా, చేస్తే ఏమవుతుంది, సరే చేసేద్దాము, చేశాక మన ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మనల్ని రక్షించుకుంటారు. ఇంకొంతకాలం పోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు రక్షించినా రక్షించకపోయినా మనం నమ్ముకున్న సంస్థలు, వ్యవస్థలు న్యాయం అంటే నన్ను ఆదుకున్నా ఆదుకోపోయినా, తప్పు చేసినప్పటికీ, అది ఇన్వర్టెడ్ కామాస్ అండి, అయినప్పటికీ నాకేంటి, నన్ను ఏం చేస్తారు, అవసరమైతే నేను తిమ్మిని పంపించేయగలను. ఈ మనస్తత్వం అండి 14 ఏళ్ల వయసులో ఉండదు. ఇంకా 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 అంటే ఇతన్ని వదిలేస్తే అది స్థిరపడిపోద్ది, బలపడిపోతుంది. అతను దాన్ని పూర్తిగా నమ్ముతాడు బలంగా. నమ్మి చేసిన దానికి కూడా నన్ను ఎవరో ఒకళ్ళు రక్షిస్తారు, సేవియర్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు అనుకుంటారు. అది కూడా దాటిపోయిన తర్వాత నన్ను ఎవరూ రక్షించలేరు, నాకు ఏమైనా పర్వాలేదు, నేను ఏదనుకుంటానో అదే చేస్తాను అనే మనస్తత్వం, కరుడుగట్టిన మనస్తత్వం అంటారు, అక్కడికి దారి తీసేస్తారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరైనా సరే టీన్స్ లో ఉన్నాడా, అడల్ట్ అయిపోయాడా, మిడిల్ ఏజ్ అయిపోయాడా అనేది అనవసరం. అతను ఏ స్టేజ్ లో ఉన్నాడో మనకు తెలియాలి. అతను చెయ్యాలా వద్దా అనే మీమాంసలో ఉన్నాడా, చేస్తే నన్ను రక్షిస్తారులే ఎవరో ఒకళ్ళు అనుకునే స్టేజ్ లో ఉన్నారా, అసలు నన్ను రక్షించకపోయినా నాకేంటి, నేను ఇంతే, నేను ఇలాగే చేస్తా అనే మనస్తత్వంలోకి వెళ్ళిపోయారా అనేది ఈ 3-4 స్టేజ్ల్లో ఏ స్టేజ్ లో ఒక నిందితుడు ఉన్నాడు, నేను నేరస్తుడు అనట్లేదు, నిందితుడు ఉన్నాడు అనేది గమనించుకుంటే గనక పోలీసులకు కూడా విచారణ ఈజీ అవుతుందండి. మేడం చిన్న డౌట్ ఒక్క నిమిషం. ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి మనకి. సీసీ కెమెరాలు నేరాల్ని ఆపలేకపోవచ్చు. నేరం జరిగిన తర్వాత నేరస్తుడు ఎవడో తెలుసుకోవడానికి ఈజీ అయింది కదా పోలీసులకి. ఇప్పుడు ఈ మనం ఇదేదైతే విధానం అనుకుంటున్నామో ఈ విధానం గనక అవలంబిస్తే పోలీసులు, ఒకవేళ ఈ ట్రేడ్స్ ఉన్న వాళ్ళు ఒక 14 సంవత్సరాలు 15 సంవత్సరాల వయసు అప్పుడు ఏదో ఒక చిన్న పొరపాటు చేసో తప్పు చేసో చట్టంతో ఏమంటారు దాన్ని, విభేదించే పరిస్థితిలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు గనక అతన్ని మనం ట్రేస్ చేయగలిగితే అతని జీవితాన్ని మార్చేయచ్చు. అతను భవిష్యత్తులో చాలా నేరాలు చేయకుండా ఆపిన వాళ్ళం అవుతాం. అందుకే పాము చిన్నదైనా పెద్ద కర్రతో కొట్టమని చెప్తారు. అందుకే ఇలాంటి వాళ్ళందరినీ, ఈ అల్లరి చిల్లరి గాళ్ళని, ఇలా పెరిగి 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 ఇలా అయ్యే వాళ్ళని మనము అసలు ఒక ఏదోలే చిన్నపిల్లాడు చేశాడు, ఏదోలే తెలిసి తెలియక చేశాడు అని వదిలేస్తాం చూసారా, వాళ్ళే ఇలా తయారయ్యే అవకాశం ఉంటది. మీరు ఇందాక ఒక డౌట్ అడిగారు, చెప్పండి. ఏం లేదండి, ఇప్పుడు ఈ సైకో అనాలిసిస్ టెస్ట్లు ఇవి కొన్ని లిస్ట్ చెప్పారు కదా, ఇవన్నీ ఒక తొండను పడతాయి, ఒక ఊసరవెల్లిని పడతాయి కొంచెం కష్టపడితే. కానీ తొండ ముదిరి ఊసరవెల్లి అయి ఇంకా పరివర్తన చెంది ఒక డైనోసార్ కింద మారిపోయిందే. అయినా పట్టుకోవచ్చండి, అయినా పట్టుకోవచ్చు. అతని మనస్తత్వాన్ని అంచనా, అంటే దాన్ని ఉపయోగించి వీళ్ళు ఏం చేశారు, ఎలా విచారణ చేశారు, విచారణ చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ అడ్డదారులు దొక్కారా అంటే నేనేమీ చెప్పలేను, కానీ అతని మనస్తత్వాన్ని చెప్పటానికి మట్టుకు అవకాశం ఉంటది. ఇక అందులో అసలు రెండో మాట లేదు. అది చాలా శాస్త్ర సాంకేతికంగా తయారైన అది మన దేశంలో పెద్దగా దానికి ప్రాధాన్యత లేదు, కానీ నాకు తెలిసి పాశ్చాత్య దేశాల్లో ఒక నిందితుడు దొరికినప్పుడు, నేరం మోపబడిన వ్యక్తి దొరికినప్పుడు అతన్ని ఈ విధంగా వాళ్ళు పరీక్షిస్తారు. ఆ ఆధారంగానే అతను నిందితుడు అవునా కాదా అని చూస్తారు అనేది నాకు తెలుసండి. అలా మనం ఇట్లా అడాప్ట్ చేసుకోవాల్సి చాలా ఉన్నాయండి. మనము చాలా ఒక రకంగా చూస్తే చాలా అభివృద్ధి చెందేశాము అనుకుంటున్నాం, కానీ ఈ విషయంలో అసలు మనం అభివృద్ధి చెందల. అదే మనము ఈ విధంగా గనక ఒక చిన్న నేరం చేసి పోలీసులకు దొరికాడు అనుకోండి,
అతన్ని విచారించేసేసి ఎవరో ఒక పొలిటీషియన్ రాగానే పంపించేస్తారు. పంపించేస్తే అతనికి ఒక ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందండి? అని పర్లేదు నేను చెయ్యొచ్చు అని. ఒక అతను శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి హైదరాబాద్ లో భువనగిరి దగ్గర అనుకుంటాను. అతను అమ్మాయిలు స్కూల్కి వెళ్ళే అమ్మాయిల్ని నేను డ్రాప్ చేస్తాను అని ఎక్కించుకోవడము, కొన్ని రోజులు స్నేహం చేయటము, వాళ్ళని అత్యాచారం చేసి బావిలో పడేయటం చేస్తా ఉన్నాడు. సరే ఏదో ఒక రోజు దొరికాడు. దొరికితే అతని హిస్టరీ తీస్తే ఏముందో తెలుసా, మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఒక నేరం చేసి పోలీసుల చేత శిక్షించబడి, అంటే పెద్ద పెద్ద కాదు, జస్ట్ రిమాండ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కర్నూలుకి వెళ్ళి ఈ కేసు విచారణ జరుగుతూ ఉంది. కర్నూలుకి వెళ్ళి కర్నూలు ఒక అమ్మాయిని చంపేశాడు. చంపేసి అక్కడ మళ్ళీ రిమాండ్కి వెళ్ళి బెయిల్ మీద బెయిల్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఈ ఆడపిల్లలు చేశాడండి. 3 ఆడపిల్లలు శవాలు దొరికినాయి, ఇంకా దొరకనాయి ఎన్ని ఉన్నాయో. అదృశ్యమైన కేసుల గురించి అసలు ఇళ్లలో వాళ్ళు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడని పరిస్థితులు అన్నమాట. ఇప్పుడు ఇంకా అతను కేసు ట్రయల్ జరుగుతుంది. ఎంత దురదృష్టం అండి చెప్పండి. అతను 10 సంవత్సరాల నుంచి నేరం చేస్తూనే ఉన్నాడు. ఏం మార్చింది మన చట్టం అతని మనస్తత్వాన్ని? అలాగే ఇప్పుడు ఈ నందిగం సురేష్ దగ్గరకు వస్తే కూడా ఎప్పటి నుంచో అతను నేర మనస్తత్వంలో ఉన్నాడు. ఒక నేర మనస్తత్వం ఉన్న పార్టీలో చేరాడు. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయి అన్నట్టు చేరాడు. అతను వాళ్ళకి అవసరం, వాళ్ళకి అతను అవసరం. అతని మనస్సు చాలా సంతృప్తి చెందుతూ ఉంటది. నేను ఇలాంటివి చేస్తే గానీ వాళ్ళకి నిద్ర పట్టదన్నమాట. అలాంటి కరుడు పెట్టిన మనస్తత్వంలోకి వెళ్ళిపోయాడు నందిగం సురేష్. అతనికి ధీమా ఏంటి అంటే, నేను ఏం చేసినా రక్షించేవాడు కూడా నాకున్నాడు, వ్యవస్థలు మేనేజ్ చేయగలిగిన వాడు ఉన్నాడు. లేకపోతే 33 కేసులేంటి, 16 ఛార్జ్షీట్లు ఏంటి, 16 నెలల జైలుకి వెళ్ళడం ఏంటి, ఆ వ్యక్తి ప్రజా ఆమోదం పొంది సీఎం అవ్వడం ఏంటి? చూడండి, మీరు ఒక్కసారి ఆలోచించండి. అసలు మామూలుగా అయితే అతను తండ్రి శవం పక్కన ఉంటే కూడా సంతకాల సేకరణ చేసి ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు. ఇది దాస్తే దాగే చరిత్ర కాదు, దాస్తే దాగే సత్యం కాదు. అందరికీ తెలుసు ఈ సంగతి. కానీ అతనికి ఎలా ఓట్లేశారు చెప్పండి? సొంత కుటుంబం, సొంత తల్లికి తెలుసు ఈ సంగతి, సొంత చెల్లికి తెలుసు, అందరికీ తెలుసు, ఫ్యామిలీలో అందరికీ తెలుసు, భార్యకి తెలుసు, అలాగే బాబాయికి తెలుసు. కానీ అతన్ని ఉపేక్షించారు చూడండి. మళ్ళీ ఎవరి కాళ్ళ కిందకి నీళ్ళు వస్తే వాళ్ళు మాట్లాడడం మొదలెట్టారు. అంటే ఈ రాష్ట్రం కిందకి కాళ్ళ కిందకి నీళ్ళు వచ్చినా పర్వాలా, కానీ వాళ్ళ కిందకి నీళ్లు రాకూడదు. వాళ్ళు అతనికి బాగానే ఉపయోగపడ్డారుగా. అసలు సొంత తండ్రికే న్యాయం చేయలేని వాడు, సొంత తండ్రి మీదనే దుర్మార్గం చేయగలిగి అధికారం కోసం అధికార దాహం కలిగిన వాడు ఎలా ప్రజలను రక్షిస్తాడు అనే ఒక ఆలోచన ఎవరికైనా వచ్చిందా చెప్పండి? మరి అతన్ని దగ్గరకు తీసి ముద్దు చేసి నెత్తినెక్కించుకుని చంకలో ఎత్తుకుని గోరుముద్దలు తినిపించిన ప్రధానమంత్రిని ఏమన్నారు చెప్పండి? మోడీయే కదా. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డిని రక్షిస్తున్న అదృశ్య శక్తి ఎవరు? మోడీయే కదా. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడకుండా ఉండటానికి ఎవరికి కావాల్సిన సాయాలు వాళ్ళకి చేస్తూ అతన్ని మట్టుకు రక్షించుకుంటున్నాడు. ఎందుకంటే ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ లో పాగా వెయ్యాలి అంటే అతను అవసరము అనే ఒక ఉద్దేశంతో. ఎవరి దాహార్తి వాళ్ళది, ఎవరి కక్కుర్తి వాళ్ళది. ఇలాంటి సమాజంలో నందిగం సురేష్ తయారవ్వకుండా ఎలా ఉంటారు? నందిగం సురేషులు పడవలతోటి విన్యాసాలు చేయకుండా ఎలా ఉంటారు? ప్రత్యర్థులు అనబడే వాళ్ళ మీద దాడులు చేయకుండా ఎలా ఉంటారు?
వీళ్ళు ప్రత్యర్థుల మీద మాత్రమే దాడులు చేసే వ్యక్తులు కాదండి. వాళ్ళు ప్రత్యర్థుల మీద దాడులు చేసే వాళ్ళని చిన్న చిన్న చోటా మోటా నాయకులు అంటారు, చిన్న చిన్న ఆకురవుడీలు అంటారు వాళ్ళని. కానీ వీళ్ళు ఆరితేరిన అసాంఘిక శక్తులు, దేశ ద్రోహులు. నన్ను అడిగితే నాగార్జున మన ప్రకాశం బ్యారేజ్ ఉంది. ఈ ప్రకాశం బ్యారేజ్ ని అది ఒక జాతి సంపద, జాతికి అంకితం చేయబడిన ప్రాజెక్ట్ అది. తెల్లవాళ్ళకి గుండెలు చూపించిన పోరాట యోధుడి పేరు పెట్టిన, కాల్చండ్రా నా గుండెల్ని అని ధైర్యంగా ధీమాగా మాట్లాడిన ప్రకాశం పంతులు పేరు పెట్టుకున్న బ్యారేజ్ అది. దాని మీద వెళ్తున్న ప్రతిసారి మన గుండెలు ఎంత సంతోషంతో ఉండాలి. నేను ఎంత సురక్షితంగా ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్తున్నాను, అటువైపు నుంచి ఇటువైపుకి వెళ్తున్నాను అంటే, వస్తున్నాను అంటే, నన్ను ఇంత జాగ్రత్తగా కన్న తల్లి కడుపులో పెట్టుకున్నట్లుగా తీసుకొస్తున్న ఈ బ్యారేజీ కట్టిన ప్రతి వాళ్ళని గుర్తు చేసుకోవడం అంటే, నిజమైన ఆర్తి ఉంటే గనక మనసుల్లో ఒక కృతజ్ఞత భావం ఉంటే ఇలాంటివన్నీ ఉంటాయండి. ఇప్పుడు వేరే దేశాల్లో థ్యాంక్స్ గివింగ్ డేస్ అని పెడతా ఉంటారు. మన భారతదేశంలో అసలు కృతజ్ఞత అనే దానికి అసలు మనకి ఎక్కడ అది లేదు. మన సంస్కృతిలో భాగమే కాదు కృతజ్ఞత అనేది. అందుకోసం ఏంటంటే మనం అసలు దేనికి కృతజ్ఞత చెప్పం. ఒక చెట్టుకు చెప్పొచ్చు, పంచభూతాలకు చెప్పొచ్చు. అలాగే మనం ఈవేళ ఇలా ఉన్నాము అంటే, లేదా మీరు ఎక్కడో ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను, మీకు నాకు కలుసుకోవాలి అంటే ఒక 2 లక్షలు ఖర్చు అయ్యే వ్యవహారం, అవునా? కానీ మనం ఇంత చక్కగా మాట్లాడుకోగలుగుతున్నాం అంటే శాస్త్ర సాంకేతికత. వాటికి సెల్యూట్ చేసుకోవాలా? లేదు. మనం ఏం చెయ్యము. ఈ రోజు మనం ఇలా ఉన్నాం. దీన్ని నా వరకు జాగ్రత్త పెట్టుకుని రెండో వాడికి అందకుండా ధ్వంసం చేయటం ఎలా? ఈ ధ్వంస రచన మనస్తత్వం, ఈ మనస్తత్వాల సమాహారమే నందిగం సురేష్. నందిగం సురేష్ ప్రాతినిధ్యం వహించిన పార్టీ, ఆ పార్టీని ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడు అందరూ ఒకటే. అంటే ఈ దేశంలో ఈ పార్టీ అంత దుర్మార్గమైన పార్టీ, దుష్ట పార్టీ ఇంకొకటి లేదా అంటే నేను చెప్పకపోవచ్చు. కానీ ఎక్కడో ఒక చోట ఒక కరెక్షన్ ని బ్యాలెన్స్ చేసే వ్యవస్థ ఉంటదండి ప్రతి పార్టీలో. కానీ ఈ పార్టీలో దురదృష్టం ఏంటంటే అందరూ అలాగే అయ్యేసరికి అసలు కరెక్షన్ కి అవకాశం లేని పరిస్థితి వచ్చింది. కేవలం కరప్షనే. కరెక్షన్ అనేది ఏ మూల లేదు. అందుకే ఇవాళ మనం ఇంత మాట్లాడుకోవాల్సి వస్తున్నాం. అందుకే వాళ్ళు ఇంత దురాగతం చేయటానికి ముందుకు వచ్చారు. ఆ ధైర్యము ధీమానే. ఇప్పుడు ఇతన్ని మామూలుగా మర్యాదగా అడిగితే చెప్తాడా అని మీరు అడిగారు. కరెక్టే మీ డౌట్. కానీ ఇలాంటి కరుడుగట్టిన వాళ్ళని కూడా మనము ఎలా దారికి తెచ్చుకోవాలి అనే దాని మీద కూడా ఉంటది. ఇప్పుడు మొదటి ఏనుగు ఉంటదండి, సింహాలు పులులు ఉంటాయి. వాటిని కూడా దారికి తెచ్చుకుంటామా లేదా? తెచ్చుకోలేనప్పుడు ఏం చేస్తున్నాం మనం? వాటిని మత్తు ఇంజెక్షన్ ఇచ్చి, అంటే చచ్చిపోయేంత కాదు సుమ్మా, మత్తు ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని రెస్క్యూ చేసి దానివల్ల నష్టం లేని ప్రదేశంలో, అంటే ప్రజలకి నష్టం లేని ప్రదేశంలో మనం సురక్షితంగా అడవిలో తీసుకెళ్లి వదిలిపెడుతున్నాం. అంతేగాని సింహం వచ్చింది ఇంతే చాలు చంపేయండి అంటున్నామా? అనట్లేదు కదా. అలా చెయ్యాలి ఇట్లాంటి వాళ్ళని. నేను ఎవరిని చంపమని కానీ, 3rd డిగ్రీ ప్రయోగించమని కానీ చెప్పనండి. మనకి ఈరోజు శాస్త్ర సాంకేతికత వల్ల ఆధునిక విచారణ పద్ధతులు ఉన్నాయి. వాటిని మనం అడాప్ట్ చేసుకొని చెయ్యాలి. అప్పుడు మాత్రమే నందిగం సురేష్ లాంటి ఒక కరుడుగట్టిన నేరస్తులు చట్టం దృష్టిలో శిక్షించబడతారు చట్టం సహాయం. నేను అది కోరుకుంటున్నాను. అవును మేడం. ఇది యాక్చువల్గా దొంగోడు కోటలో ఉన్న పేటలో ఉన్న దొంగోడేనండి. కాబట్టి పోలీసులు ఆ దృష్టితో చూడాలని మనం ఆశిద్దాం మేడం. ధన్యవాదాలు.